హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని, ఆయురారోగ్యాలతో సుఖంగా, సంతోషంగా ఉండాలని, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈరోజు హజ్ సందర్భంగా ఈరోజు 8వ రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన దాతకు మన సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 2 సార్లు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామండి. ఇద్దరు దాతలనమాట. సాయంత్రం ఒకటి, పొద్దున ఇది మధ్యాహ్నం అనమాట. సాయంత్రం కూడా ఇంకోటి చేశాను. 2 ఆదివారం కూడా 2 ఉన్నాయండి. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి. ఇలా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమంది నిరుపేదలను ఆదుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నాతో ఈ అంగన్వాడీ టీచర్స్ అనమాట వీళ్ళు. నేను ఇది కొత్త ఏరియా వెళ్ళానండి. చెప్పారనమాట వాళ్ళు అక్కడ, మేడం అట్లా వేరే దగ్గర రండి, అక్కడ బాగుంటుంది. అదే ఇది భగత్ సింగ్ కాలనీ వస్తుంది. ఇది భగత్ సింగ్ కాలనీ అనమాట. భగత్ సింగ్ కాలనీ అంటే నేను చాలాసార్లు వెళ్ళున్నాను. అయితే ఈ ఏరియాకి వెళ్ళలేదండి. అంటే భగత్ సింగ్ కాలనీ అంటే చాలా పెద్ద ఏరియా అండి. అది లైన్లు 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 అలా ఉంటాయి. ఇది ఒక లైన్ అనమాట. నేను పోలేదు ఇక్కడ. ఈ అంగన్వాడీ టీచర్స్ అనమాట. ఇద్దరి పేరు మాధవి గారే. మాధవి లత ఒక పేరు మాధవి గారు. ఇద్దరి పేర్లు మాధవిలే. నేను ఒకసారి వెంకటేశ్వరం అన్నదానానికి వెళ్ళినప్పుడు చెప్పారన్నమాట, మేడం మా ఏరియాకి రండి ఒకసారి. సరే, నేను ఈరోజు వాళ్ళ ఏరియాకి వెళ్ళి పంచుదామని వెళ్ళాను. ఇద్దరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా దూరం పడిందండి నాకు ఈ ఏరియా. అదే భగత్ సింగ్ కాలనీ అంటే చాలా దూరం. ఇది కూడా చాలా దూరం. అంతే, అక్కడ వెళ్ళడం రావడమేనండి నాకు టైం పట్టేది. 10 నిమిషాలు అయిపోతాయి. ఎన్ని ప్యాకెట్లు తీసుకెళ్ళినా 10 నిమిషాలు అయిపోతాయి. అంటే ఇది కొత్త కదా, అంటే పోయి పిలిచామన్నమాట. అక్కడ ముందు చెప్పి పంపించేశాను. వాళ్ళ స్కూల్ ఆయమ్మ ఉంటారు కదా, ఆవిడ పోయి అందరూ చెప్పొచ్చారు. ఒక బాక్స్ అయిపోయింది. ఎట్లా బా అనుకుంటూ ఉన్నాను. మళ్ళీ వెళ్ళిందనమాట ఆయమ్మ, పిలుచుకొస్తానమ్మా అట్లా అనేసి. మళ్ళీ వెళ్ళి, అంటే తెలియదు కదా, అలవాట్లేదు కదా, ఫస్ట్ పోవడం కాబట్టి. అంటే అంత ఎవరికి తెలియదు అనమాట, ఇలా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము అని తెలియదు. తర్వాత ఇంకా ఆయమ్మ వెళ్ళి చాలామందిని మళ్ళీ పిలుచుకొచ్చిందనమాట. పాప నిజంగా ఆయమ్మ గారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు కూడా అసలు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అండి ఎంతో ఇదిగా వెళ్ళి ప్రతి ఒక్కరిని పిలిచొస్తారండి. ప్రతి ఒక్కరిని. మాధవి గారు అయితే వెంకటేశ్వరపురం వెళ్తే మాధవి గారికి ఫోన్ చేసేస్తాను, మాధవి గారు నేను వస్తున్నానంటే ఇంకా ఆవిడ కానీ అసలు ఆవిడే వెళ్ళిపోతారు. ఆయమ్మ కూడా పంపించరు, ఆవిడే వెళ్ళిపోతారు అనమాట. నేను వెళ్ళేవరకు అందరినీ గ్యాదర్ చేసి ఉంటారండి. నిజంగా అందరికీ నిజంగా నేను ప్రతి ఒక్కరూ నాకు హెల్ప్ చేస్తారు. నాకు సహాయం, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఈరోజు 8వ రోజు హజ్ 8వ రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన దాతకు 3 రోజుల నుంచి వాళ్ళేనండి. 3 రోజుల నుంచి వాళ్ళే. ఇది 3వ రోజు ఇది వాళ్ళది. ఒకళ్ళేమో 5 రోజులు చేశారు కదా, 5 రోజులు చేసి ఆపేసి ఉన్నారు. మళ్ళీ వీళ్ళు ఇది 3వ రోజు. ఇది రేపు కూడా ఉందండి వీళ్ళది. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. నమస్తే.